న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానం బ్లాక్ కాంగ్రెస్ కమిటీలో ప్రకంపన సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ములకలపాటి ప్రసాద్ రాజు, చీకట్ల రామకృష్ణలు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. యానం బ్లాక్ కాంగ్రెస్ కమిటీలో ప్రకంపన సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ములకలపాటి ప్రసాద్ రాజు, చీకట్ల రామకృష్ణలు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ కమిటీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా మాజీ మంత్రి మల్లాడి ఎమ్మెల్యే గొల్లపల్లెలకు మద్దతు పార్టీల నుండి బయటకు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యానం కమిటీను ఏర్పాటు చేసేటప్పుడు కనీసం యానం సీనియర్ల నాయకులను సలహా అడగకుండా నిర్ణయించడంపై అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంపీ వి వైద్యలింగం నిన్నగాక మొన్న వచ్చిన పక్క పార్టీల నాయకులకు పనిచేసి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను సంప్రదించకుండా, ప్రాధాన్యం ఇవ్వకుండా కమిటీలు నియమించడం పట్ల తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బండారు పల్లంరాజు, గెడ్ల బాలయోగి, మొల్ల వెంకటేశ్వరరావు, పెనుమస వాసువర్మ తదితరులు పాల్గొన్నారు. బాబుని జాయిన్ చేశాడు, అలాగే నన్ను జాయిన్ చేశాడు. ఆయన జాయిన్ చేసి ఎంతో కష్టపడ్డాడు. పార్టీ బలం పుంజుకోవటానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడి కూడా అతను రాత్రులు పగలు నిద్రపోకుండా అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పనిచేయించి పార్టీకి, అలాగే మాలాంటి వాళ్ళని ఎక్కడ కూడా వెనకాల ఎన్నంటూ ఉండి ఎంతో ఇదిగా ఎన్ని కష్టాలు పడ్డా ఎక్కడ ఒక కిల్లు కూడా వదలకుండా డోర్ టు డోర్ తిరిగి మేము ఈ రకంగా తెచ్చి ఇలా చేస్తే కాంగ్రెస్ నాయకులు వి వైద్యలింగం గారు, నారాయణ స్వామి గారు, వైద్యనాథన్ గారు ఇదే పార్టీలో ప్రెసిడెంట్ అంటున్నారు. ప్రెసిడెంట్ ఎవరికి మాకు పరిచయం చేయలేదు. పలానా వ్యక్తి ప్రెసిడెంట్ అని మాత్రం మన నోటీసులో ఎవరు చెప్పలేదు. చెప్పకపోయినా సరే మేము ఇక్కడ ఇన్ఛార్జి సత్యబాబుకి ఇచ్చారని చెప్పి ఆ సత్యబాబుతో మేము ప్రయాణం చేయడం జరిగింది. మరి కొద్ది రోజులుగా అతను ఎందుకు రాలేదు మాకు తెలియదు. అది కూడా మాకు ఇంటిమేషన్ చేయలేదు వాళ్ళు. మరి ఈరోజు వస్తే ఏమైందంటే గత 15 రోజుల క్రితం మాకు ఒక న్యూస్ వచ్చింది. ఏమని వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసి సోన్సో పలానా రామ్మూర్తికి ఇలాగ ఇన్ఛార్జ్ ఇచ్చారు, తర్వాత మీ పేర్లు ఏమి రాలేదంటే మేము దెబ్బలాడటం జరిగింది. రెండో రోజున మా పేర్లు నాకు మా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, మా రామకృష్ణ గారికి సెక్రటరీ ఇచ్చారు, చక్రవర్తి గారికి కూడా సెక్రటరీ ఇచ్చారు. మేము సరే ఏంటి ఇదే మీరు నిర్ణయం అని అడిగితే ఎటువంటి రిప్లై లేదు. ఏ రిప్లై ఇవ్వకుండా ఇలాంటి నాయకులతో మేము ఎలా పనిచేయాలి ఏంటి అని ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీటు ఫస్ట్ యానం ప్రజలందరూ కూడా చూడాలి. ఎందుకనంటే పోస్ట్ వచ్చింది కదా అని పని చేసుకుని పోవడానికి ఎక్కువ జనం ఆలోచిస్తారు. నేను, మా రామకృష్ణ, చక్రవర్తి గారు, బాలయ్య, ఇలాగే సత్యనారాయణ, అలాగే మా బండారు పల్లంరాజు గారు మొత్తం అందరం కూడా ఏక నిర్ణయం తీసుకుని ఈ పార్టీలోంచి వీళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మేము ఉండకూడదు. ఎందుకంటే కాంగ్రెస్కి పార్టీ చాలా మంచిది. కాకపోతే ఇలాంటి వైద్యలింగం, ఇలాంటి నారాయణ స్వామి, ఇలాంటి వైద్యనాథం ఇలాంటి నాయకులు ఉన్నంతసేపు రాహుల్ గాంధీ ప్రధాని కాదు కదా, ఏమీ కాలేడు. ఓటమి పాలవ్వాల్సిందే ఇలాంటి నాయకులు ఉంటే. ఏకపక్ష నిర్ణయం. కనీసం మేమెంత పనిచేసిన వాళ్ళు మా సొంత డబ్బులతో గత 6 నెలలుగా మేము తిరిగి ఇవన్నీ చేస్తే మమ్మల్ని ఎక్కడా సంప్రదించకుండా వీళ్ళు ఏకపక్ష నిర్ణయం తీసుకుని కనీసం మాలో ఉన్న టీంలో ఎవరికి ఇంటిమేషన్ చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి దీనికి మేము ఇక్కడితో వదిలిపెట్టట్లేదు. ఇదే సమస్యని రాహుల్ గాంధీ దగ్గరికి, ఖర్గే గారి దగ్గరికి, ఢిల్లీ వెళ్ళి అవసరం అయితే యానం అంటే ఏంటి వీళ్ళకి తెలియజేసేటట్టుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఈ నిర్ణయం వల్ల యానంలో ప్రజలు కూడా మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడు మనకి ఈ రకంగా అయితే యానం డెవలప్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 1గా డెవలప్ చేస్తారని ఎన్నో ఇచ్చిన మాటలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని శిక్షి అని స్టేజ్లోకి దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ యానంలో. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలాగుంటుంది అనేది వైద్యలింగానికి, నారాయణ స్వామికి, ఇది వైద్యనాథానికి వీళ్ళు ముగ్గురు వల్ల ఈ పార్టీ నాశనం అయిపోయింది యానంలో.
ఏదన్నా సరే వీళ్ళు మాట్లాడదాలనుకుంటే ఏదన్నా మాట్లాడచ్చు, దానికి సమాధానం చెప్పడం, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నా దగ్గర భద్రంగా ఉన్నాయి. ఇది గతంలోని కూడా మరి గత మాజీ మంత్రులు మల్నాడు కృష్ణారావు కూడా వైద్యలింగాన్ని ఛాలెంజ్ చేశాడు. ఆయన చేసినప్పుడు కనీసం కౌంటర్ ఇచ్చే దుకాణం కూడా వీళ్ళ దగ్గర లేదు. అంటే యానం పేదలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వేళ ఉంది. మేం చేసేసామంటే ఎవరో యానానికి వీళ్ళు ఈ రకంగా చేశారంటే రేపొద్దుట ఏమి చేయరు అనేది మాత్రం మా అందరిలోని కూడా ఫుల్గా అర్థమైంది. దీనికి యానం పేదలకు మేము మాకు కావాల్సింది యానం పేదలు, మాకు పార్టీలు పదవులు నేను చాలా జాగ్రత్తగా ఇదే కన్ను వేసుకుని ఇదే పార్టీలో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ వెళ్ళిపోవచ్చు. నాకు అటువంటి ఆలోచన లేదు, అటువంటి స్వార్థం లేదు. మేమందరం వైద్యలింగ నారాయణ స్వామి గారు, వైద్యనాథన్ గారు బాగా చూడండి సార్, మీరు చేసిన దుర్మార్గమైనది. నేను వేళ మీడియా ముందు మీకు టైం ఇచ్చాను, సమాధానం లేదు అంటే వాడుకోవడానికి ఒంటి మీద బట్టలు అనుకుంటున్నారా యానం ప్రజలు? ఇక్కడ సమాధానం మీకు తొందరలో ఇస్తారు. బాగా చూడండి సార్. నమస్కారం సార్, మీ పార్టీకి మీకు వేళ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం సార్. ఇదిగో కండువ. రామకృష్ణ గారు మాట్లాడండి. మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. మేము ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా కారణం, మేము ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్కి కాంగ్రెస్లో కొంతమంది వ్యక్తులు వలన జాయిన్ అవ్వడం జరిగిందండి. కాంగ్రెస్ని ఏదో మొత్తం మీద ఆ రోజుని చాలా లోతుగా ఉండేది. ఊర్లో కాంగ్రెస్ అనేది అసలు ఎవరు కూడా నోటంటూ వచ్చేది కాదు. అలాంటి టైంలో మేము ఒక వ్యక్తి చెప్పడం వల్ల కాంగ్రెస్లో జాయిన్ అవ్వం, వాళ్ళని పిలిపించి ఏదో చేసాం, అన్నీ అయిపోయినాయండి పక్కన. నెక్స్ట్ ఇప్పుడు మేము కాంగ్రెస్ని వ్యతిరేకించడానికి కూడా ప్రధాన కారణం మేము ఎందుకు చెప్తున్నామంటే, గత సంవత్సరం అంటే ఎంపీ ఎలక్షన్ నుంచి ఈ రోజు కూడా మేము కష్టపడిన వ్యక్తుల్ని, సీనియర్ నాయకుల్ని, మెయిన్ ములగపాటి ప్రసాద్ రాజు గారు అనే వ్యక్తి ఎలక్షన్లో మొత్తం మీద డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఎంపీ ఎలక్షన్ అనేది యానంలో ఎవరికి తెలియదు కూడా, మర్చిపోయారు కూడా. ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పేసి అడిగేవారు మేము డోర్ టు డోర్ వెళ్తే. అలాంటి టైంలో ఎంపీ ఎలక్షన్ అనేది అన్ని మర్చిపోయిన దాంట్లో ఈ రోజున యానంలో ఎంపీ ఎలక్షన్ జరుగుతుందమ్మా, మీరు కాంగ్రెస్కి ఓటు వేయాలమ్మా అని ములగపాటి ప్రసాదరాజు గారి సారథ్యంలో మేము అందరూ కలిపి ఆయన అనుకోండి, ఆయన ఎలా చెప్తే అలా నడిసి డోర్ టు డోర్ తిరిగి చాలా కష్టపడి ఓవరాల్గా, అంటే మేమంటే కాదు మొత్తం కాంగ్రెస్లో ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరూ కూడా కష్టపడి అంటే అనేవారు, ఏంటి 3 తావులు అది అనేవారు. అయినా సరే రూపాయికి ఆశించకుండా, ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ప్రసాదరాజు గారు తన సొంత డబ్బు తీసుకుని ఖర్చు పెట్టి వెనకాలన్న తన ఒక 100 మంది అనుచరులతో ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలు లేచి 10 గంటలతో క్లోజ్ చేసే, మంచి ఎండాకాలం తిరగడం కూడా చాలా భయం. అలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి యానంలో కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో హైప్ రప్పించి ప్రతి ఒక్క నోటంతో కూడా అటు బీజేపీ లేదు, ఇటు ఎన్ఆర్ లేదు, 100% బీజేపీ కంట ఎన్ఆర్ కంట కాంగ్రెస్కి ఓట్లు ఎక్కువ వస్తాయి, కాంగ్రెస్ యానంలో లీడింగ్లో ఉంటుంది, కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుంది అన్న టైంలోని ఏ రకంగా చేశారంటే మొత్తం మీద పాండిచేరి స్ట్రీట్లో పాండిచేరి అనగా మా ఎరికన్నా కార్యకర్తలన్నా 200 రూపాయలు పంచిపెట్టి ఇక్కడ రూపాయి కూడా ఇవ్వకుండా, కనీసం ఎవరికి కూడా భోజనం పెట్టకుండా, మందు ఇవ్వకుండా, డబ్బు ఇవ్వకుండా కష్టపడితే 7,023 ఓట్లు రప్పించి అలాగా ఆ రోజు కూడా ఆయన నెగ్గిన తర్వాత మొత్తం మీద ఉడత సాయం అన్న టైప్లోని యానంలో కొన్ని ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్లు ఆయన కలిసినాయి. మొత్తం మీద మంచి మెజారిటీతో ఆయన ఎంపీగా ఆయన పాండిచేరిలో నెగ్గారు. ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఆయన నమ్ముకుని మేము ఈ కాంగ్రెస్లో కొంచెం మందిని ఎదిరించి కూడా బయటకు వచ్చి కాంగ్రెస్ చేస్తున్నాం. ఆయన ఉన్నాడని నమ్మకం మీద ఆయన మా నమ్మకాన్ని ఎక్కడ కూడా నిలబెట్టకుండా, దీనికి ముఖ్య కారణం ఏంటంటే మెయిన్ కమిటీలు ఏమని చెప్పేసి దున్నా చక్రవర్తి గారి ఆధ్వర్యంలో మేము పాండిచేరి దగ్గర వైద్యలింగం గారి దగ్గరికి ఒక 5-6 సార్లు తిరిగితే ఏ రోజు కూడా ఆయన చెప్పిన మాటలకే వైద్యలింగం గారి దగ్గర ఏ నోటంతో కూడా కమిటీ వేయండి అని చెప్పినా సరే ఆయన నోటంతో ఎప్పుడు కూడా వేస్తామనేది కూడా రాలేదు. ఫైనల్గా 5-6 సార్లు అడిగినా సరే రాలేదు. ఫైనల్గా మొన్న ఏమైందంటే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రీవియస్ వచ్చి మల్లాడి సత్యబాబు గారికి ఇచ్చారు. ఆయన అయిపోయింది ఎలక్షన్, కొన్ని కారణాల వల్ల మొత్తం మీద ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్కి ఇంకా చాలా టైం ఉంది. అయినా సరే తొందరగా ఇంత తొందరపడి ఇన్ఛార్జ్ అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఆయనకి ఇచ్చేసారు. అది ఆయనకి తెలియాలి ఎందుకు ఇచ్చారు. కనీసం ఇవ్వచ్చు, ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కష్టపడేవాడికి ఏదన్నా చేయొచ్చు పార్టీ.
అలాగా కనీసం సీనియర్స్ని ప్రసాదరాజు గారిని ఈ యానంకి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ప్రాణం పోసి ఇంటింటికి తిరిగి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్ని చేసిన వ్యక్తికి కూడా చెప్పకుండా ఈ రోజుని కాంగ్రెస్ కమిటీ వేసేసాం. దాంట్లో ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన అన్నట్టు కూడా మాకు ఎవరికి కూడా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా వైద్యలింగం గారు కానీ, నారాయణ స్వామి గారు కానీ, వైద్యనాథన్ గారు కానీ ఎవరో కూడా ఎప్పుడు కూడా చిన్న మీటింగ్ పరిచయం చేసి సోన్ అని చెప్పేసి కూడా ఎప్పుడు చెప్పలేదు. అయినా సరే వైద్యలింగం గారి మీద నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని నడిపించి ఇప్పుడు కూడా కాంగ్రెస్కి ఓటేంటి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్కి వస్తున్నాయి మే నెలలో మనందరం కలిపి కష్టపడవచ్చు, యానంకి మంచి మెజార్టీ తేవచ్చు అని మా మనసుల్లో ఉండి ఆయన కూడా కొన్ని చెప్పారు. మేము కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి మామూలుగా ఏంటంటే ఈ పైప్ లైన్స్లో గట్ట లీక్ అవ్వడం, చేయడం, చెందడం, దీనివల్ల కొద్దిగా జనాలు నష్టపోవడం, దీనివల్ల డబ్బు అందరికి ఇవ్వాలంటాం, అలా కాకుండా ఒకే కమ్యూనిటీకి ఇవ్వడం, అలా కాకుండా అన్ని కమ్యూనిటీలకు ఇవ్వాలని చెప్పేసి ఏదో ఒక నినాదంతో తిరిగాం. ఆయన కూడా వస్తున్నారు, కూర్చున్నారు, ఆయన రాలేదు. మేము మాత్రం దాన్ని కంటిన్యూ చేసాం. ఇప్పుడు ప్రస్తుతం మేము చెప్పాల్సింది ఏంటంటే మాకు చెప్పకుండా కమిటీ ఎవరేసారు, చేయవలసిన పని ఏంటి? కనీసం వైద్యలింగం గారు, నారాయణ స్వామి గారు కనీసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మమ్మల్ని అడిగి కమిటీ అనేది కంపల్సరీ వేయాలి. ఫస్ట్ ఆయన చేసిన తప్పు. రెండో తప్పు, కనీసం మేము కమిటీ వేసిన తర్వాత ఎవరు వేసారు కమిటీ అది అని అడిగితే కొంచెం మందిని సెక్రటరీ కింద నన్ను వేస్తారు, చీకల రామకృష్ణ. నాకు అసలు పదవద్దు, నాకు అసలు వేసినట్టు కూడా చెప్పలేదు. అలాగే వేయాల్సిన పని ఏంటి? నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఇంకో సెక్రటరీ కింద దున్నా చక్రవర్తి గారిని వేశారు. ఆయన ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కింద మొలకపాటి ప్రసాదరాజుకి ఇచ్చారు. ఆయన తరపున నేను కాంగ్రెస్లో చెప్పాను, మాకు అర్జెంట్గా కమిటీ నుంచి మా పేర్లు తీసింది, ఎందుకని ఏదో అడిగారు, సలహాలు గట్రా చెప్పడం పని లేదు. ఎవరు వేసారు ఈ కమిటీ అంటే నారాయణ స్వామి గారు వేసారు అన్నారు. నారాయణ స్వామి గారు ఎవరండి ఈ కమిటీ లేనకే మాకు చెప్పాలి. మాకు చెప్పిన తర్వాత ఎవరెవరిని వేస్తారో ఏంటని చెప్పాలి. అక్కడ చాలామంది ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కమిటీలో వేసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి స్వచ్ఛంగా తీసినోడు ఒక్క లేడు. అందరూ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళనే జనరల్ సెక్రటరీ కింద వేసుకున్నారు, లేకపోతే ఇంకొక ఏదో వైస్ ప్రెసిడెంట్ కింద వేసుకున్నారు, లేకపోతే ఇంకోటి కింద వేసుకున్నారు. కానీ ముఖ్యంగా మీరు అడుగుతున్నారు కాబట్టి మేము బయటికి వచ్చేయడం కూడా కారణం వైద్యలింగం గారు మనల్ని ఎక్కడ కూడా సంప్రదించకుండా ఈ కమిటీ వేయవలసిన పని ఏంటి, కమిటీ మమ్మల్ని సంప్రదించి వేయాలి. యానంలో పార్టీ నిలబడాలంటే మమ్మల్ని అడిగి కమిటీ వేయాలి, వేస్తేనే యానంలో కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. నేను ఆయనకి ఫోన్ చేసి అడిగితే 2 రోజుల్లో కమిటీ వేస్తా అని చెప్పేసి 3వ రోజుని కమిటీ వేయకుండా మాకు చెప్పకుండా 4వ రోజుని బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లెటర్ యాడ్ మీద మొత్తం మీద కమిటీ మెంబర్లు అందరూ వేసి ఆయన సిగ్నేచర్ చేసి మాకు పంపించేస్తే ఏమో ఫేస్బుక్లో పెట్టారు. అవి చూసుకునేవారు కూడా మాకు. కోనసీమ తిరుమలది శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యనందరావుతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం చైర్మన్ మధునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఘన స్వాగతం పలికారు. కోనసీమ తిరుమలది శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యనందరావుతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం చైర్మన్ మధునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శన అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా సుమారు 1,16,00,000 రూపాయలతో నిర్మించనున్న టెండర్ షెడ్ నిర్మాణానికి ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు కలిసి శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన కొత్త 108 అంబులెన్స్ వాహనాన్ని ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. అనంతరం ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యనందరావుతో కలిసి వాడపాలెం ఎమ్మెల్యే బండారు నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బండారు సందీప్ ఎంపీ భరత్కు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, అమ్మూడ చైర్మన్ అల్లడ స్వామినాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దేవుడు ప్రసాదం తప్ప దేవుడు ప్రసాదం అంటే ప్రసాదం కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామస్వామి ఆలయం వద్ద కార్తీక మాస పర్వదినాల్లో భాగంగా దీపోత్సవ కార్యక్రమం కనుల విందుగా జరిపారు. పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు, యువత పాల్గొని భక్తి పారవస్యంతో దీపాలను వెలిగించారు. కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామస్వామి ఆలయం వద్ద కార్తీక మాస పర్వదినాల్లో భాగంగా దీపోత్సవ కార్యక్రమం కనుల విందుగా జరిపారు. పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు, యువత పాల్గొని భక్తి పారవస్యంతో దీపాలను వెలిగించారు. కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మరికొద్ది నిమిషాలలో శ్రీ యాల లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస భజన మండలి వారిచే భజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం పుష్పం భైరవ పుష్పం అనే సాంఘిక నాటకం ప్రదర్శించబడను. కావున ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. భజన కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన విశాఖ ఎంపీ మతుకుమిని శ్రీ భరత్. ఆలయం వద్ద ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు. ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన విశాఖ ఎంపీ మతుకుమిని శ్రీ భరత్. ఆలయం వద్ద ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు. తాతగారి మరణం నన్ను చాలా బాధించింది. తాతగారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళటమే నా ధ్యేయం. విశాఖ ఎంపీగా గెలిచిన తర్వాత ఆ ఆనందాన్ని పంచుకోవటానికి తాతగారు మా మధ్య లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా నా స్వగ్రామమైన ఐనవిల్లి మండలం ఎస్ మూలపల్లెం గ్రామానికి వచ్చానని తెలిపారు. నా ఇష్టదైవం వినాయకుడు ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇంతలా అభివృద్ధి చేసిన నాయకులకు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సార్ కూర్చోలేను సార్ 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 ఎక్కడ కడుక్కునేది ఎక్కడ 2018లో మా తాతగారు అతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు ఈ ప్రాంతానికి చెందినవారు. యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయన కోరిక ఏంటి అంటే, నేను ప్రజా జీవితంలోకి వచ్చి ఆయన చేసిన మంచి పనులను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అప్పుడు ఆయన నాకు చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే, నేను పోటీ చేయడము మొన్న గెలవడం కూడా తాతగారు చూడకపోవడం అనేది నాకు బాధ కలిగిన విషయం. నేను ప్రత్యక్షంగా ఈ ప్రజా జీవితంలో రాజకీయంలో ఎంటర్ అయిన తర్వాత నాకు గైడ్ చేయడానికి కూడా ఆయన పైన నుంచి చూసి ఆయన ఆశీస్సులు ఉండడం తప్ప డైరెక్ట్గా లేవు. 19లో పోటీ చేశాము, ఓడిపోయాము, పార్టీ కూడా ఓడిపోయింది, రాష్ట్రం చాలా దెబ్బతింది. సో అది పంతంగా తీసుకుని ఈసారి గెలవడమే కాదు, బాగా కష్టపడి పనిచేయాలి, మంచి పేరు సంపాదించాలి. అండ్ మన గెలుపులో ఒక హోప్ సమాజానికి, మన రాష్ట్రం మళ్ళీ మంచి దారిలో వెళ్తుందనే ఒక మెసేజ్ పంపించాలని నేను పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో మళ్ళీ కూటమి తిరుగు కలిసి బీజేపీ జనసేన పోటీ చేసి చాలా అద్భుతమైన విజయం సాధించడం. మొదటిసారి మన చరిత్రలో లేనంత 94% సీట్లు గెలవడం, ఓటు మెజారిటీ కూడా 17.5% ఓటు మెజారిటీ. 2014లో కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడు ఒక 2% ఓటు మెజారిటీతో గెలిచాం. సీట్లు ఎన్నైనా ఈసారి 17.5%తో గెలిచాము అంటే ప్రజలు నిర్ణయించుకున్నారు. మా భవిష్యత్తు కోసము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలని చాలా క్లియర్ ఒక మెసేజ్ ఇచ్చారు. అయితే నేను గెలిచిన తర్వాత మా ఊరు మూలపొలం ఈ గన్నవరం నియోజకవర్గం నేను ఒకసారి కూడా వ్యక్తిగతంగా లేకపోతే ఒక ఎంపీగా కూడా రావడం జరగలేదు. నాకు అది మనసులో ఉంది, ఎన్నో రోజుల నుంచి రావాలి అనేక కారణాల వల్ల జరగలేదు. అయితే రీసెంట్గా మా తమ్ముడు భరద్వాజ్, మా బాబాయ్ లక్ష్మణ్ గారు ఆ చర్చ వస్తే త్వరలో వస్తే బాగుంటుంది అంటే పార్లమెంట్ సెషన్ మళ్ళీ నాకు 24వ తారీఖు నేను ఊహించాను, కానీ అది డిసెంబర్ 1 అయింది. 24వ తారీఖు లోపల వస్తాను అని చెప్పాము. అనుకున్నట్టు ఇవాళ మా ప్రాంతానికి ఇక్కడ అయినవల్లి విఘ్నేశ్వర స్వామి గుడి అంటే చిన్నప్పటి నుంచి ఊరికి వెళ్ళే టైం అన్నా లేకపోతే ఊరి నుంచి తిరిగి వెళ్ళే టైం అన్నా ఇక్కడ తప్పకుండా ఆగేవాళ్ళం. నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. కొన్నిసార్లు చాలా లేట్ నైట్ రావడము లేకపోతే పొద్దున్న రావడం కూడా జరిగింది. సో అట్లాంటి గుడికి ఇప్పుడు మా ఊరికి వెళ్ళే దారిలో ఆగి నా ఇష్టదేవుడు వినాయక స్వామి అండ్ ఇతర దేవుళ్ళందరిది కూడా దేవతల నుంచి ఆశీస్సులు తీసుకోవడం. అండ్ ఈ టెంపుల్ కూడా బాగా డెవలప్ చేశారు. మరి ఇక్కడ స్థానిక నాయకుల్ని అభినందించాలి. జనాలు కూడా పెద్ద ఎత్తున ఇంకా వస్తున్నారంటే నాకు కూడా ఆనందంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో చాలామంది గ్రామాలను వదిలేసి నగరాలకు వెళ్ళిపోతున్నారు అని ఎక్కడ నాకు సూచకంగా కనపడట్లేదు. అందరూ యాక్టివ్గా ఉన్నారు. సో దీని తర్వాత మా గ్రామంకి వెళ్తాము. మొదటిసారి అక్కడ భోజనం చేసి నాయకులందరితో మాట్లాడి, ఎందుకంటే నేను సంవత్సరంన్నర రాలేదంటే దాని అర్థం ఇది నా మనసులో లేదు అని కాదు. ఈ ప్రాంతం కూడా బాగుండాలి. ఈ ప్రాంతం నుంచి చాలామంది విశాఖపట్నం నుంచి సెటిల్ అయ్యారు. ఇప్పుడు మేము నడిపే ఉత్తమ యూనివర్సిటీలో కూడా చాలామంది ఇక్కడి నుంచి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు మా దగ్గర పనిచేస్తున్నారు. అయితే మూర్తి గారు నాకు ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తూ ఉండేవారు, తాతగారు మనం 10 మందికి సహాయపడాలి అంటే ఫస్ట్ మనం బలపడాలి. ప్రయత్నంలో ఉన్నాం అంటే గెలిచిపోతే ఫస్ట్ అసలు ప్రజా జీవితంలో బాధ్యతలు ఏముంటాయి, ప్రభుత్వం ఎట్లా నడపాలి, ప్రజల సమస్యలు ఏంటి, మన చుట్టూ ఎట్లాంటి నాయకులు ఎట్లాంటి టీం బిల్డ్ చేయాలి, ఇదంతా నేను ఇప్పుడు దాకా మీడియా ముందు పెద్ద ఎక్కడే విశ్లేషించలేదు.
మా ప్రాంతానికి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. దేవుడి దయ వల్ల తాతగారి ఆశీస్సులు అన్నీ బాగా జరుగుతున్నాయి. రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది, కానీ నాయకుడు బాగుంటే కాలం కూడా బాగుంటుందని నేను నమ్మే విషయం. అనుకున్నట్టు జరుగుతుంది. మొన్న పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా విశాఖపట్నంలో అద్భుతంగా జరిగింది. దాని గురించి మళ్ళీ అమలాపురంలో సాయంత్రం ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి అక్కడ దాని గురించి ఎక్కువ మాట్లాడతాను. కోనసీమ టూరిజం కోసం అక్కడనే ఉన్నాను. సరే సార్. సో జిల్లా విభజన అయిన తర్వాత ముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఆలోచన అభివృద్ధి ఒక విధంగా జరిగేది. ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిన తర్వాత ప్రతి జిల్లా యాజ్ అ యూనిట్గా చూస్తే అక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయా, కంపెనీలు ఉన్నాయా, యూనివర్సిటీలు ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా, మన ఎక్కడ ప్రాముఖ్యత సంపాదించవచ్చు అంటే ఇక్కడ ఈ కోనసీమ ప్రాంతంలో చాలా లంకలు ఉన్నాయి. టూరిజం బాగా డెవలప్ అంటే ఇప్పుడు ఎలా అయితే కేరళలో బ్యాక్ వాటర్స్లో చాలా బాగా హౌస్ బోట్స్ ఇవన్నీ వాళ్ళు పెట్టారు, ఈ ప్రాంతంలో కూడా హౌస్ బోట్స్ పెట్టాలనే ఆలోచన చాలామంది వచ్చి మాకు చెప్పడం జరిగింది. ఇవాళ టూరిజం డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద విశ్లేషించడం జరిగింది. సో తప్పకుండా ఇది తీసుకొస్తాము. అండ్ రైతులకు కూడా ఎక్కువ మంది ఇక్కడ రైతు వారి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి రైతులు కూడా భవిష్యత్తులో కొంత ఆలోచన డెవలప్ చేసుకోవాలి. ఎట్లా అయితే ప్రకృతి వ్యవసాయం నేను పెద్ద ఎత్తున దాన్ని ప్రోత్సహించడానికి ఆలోచిస్తుంటే ఆల్రెడీ మన రాష్ట్రంలో అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు RYSS అనే ఒక సంస్థ పేరిట మన దగ్గర అగ్రికల్చర్ సెక్రటరీగా రిటైర్ అయిన విజయ్ కుమార్ గారు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. 12 లక్షల ఎకరాలు ఇవాళ చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకెళ్తున్నారు. అంటే ముందు ఇప్పుడు ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ మానేసి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ పెస్టిసైడ్ అంటే కౌ డంగు, కౌ యూరిన్, గౌమాత నుంచి అన్ని తీసుకుని మిగతా కొన్ని సీడ్స్ అన్ని యాడ్ చేస్తున్నారు. దాని తర్వాత అదే పొలంలో కానీ కంటిన్యూ చేస్తూ 5 ఏళ్ళు 6 ఏళ్ళలో అసలు ఏ ఫర్టిలైజరు పెస్టిసైడ్ అంటే ఇక గౌమాత నుంచి యూరిన్ డంగు కూడా అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా ఏంటంటే సూర్యుడి మీద ఆధారపడి వాటర్ అవసరం కూడా 80% తగ్గిపోయి కొన్ని పొలాలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి ఆ ఆలోచనలు వెళ్ళడం ఒకటి. ఇంకోటి మల్టిపుల్ క్రాప్స్ అంటే ఒకటి వరి పండించే వాళ్ళు వరి మాత్రమే, లేకపోతే కొబ్బరి తోటలే కాకుండా ఒకటే పొలంలో అన్ని రకాల చెట్లు క్రాపులు చేసుకోగలిగి 365 రోజులు భూమి పచ్చగా ఉండాలి అనే ఆలోచనతో ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా ఇక్కడ నేను విజయ్ కుమార్ గారితో మాట్లాడి మా ప్రాంతం ఇక్కడ కూడా మీరు ఒక ఎక్కువ దృష్టి పెట్టి ఇక్కడ కూడా చేయాలని నేను కోరడం భవిష్యత్తులో చేస్తాను. సో వచ్చిన వాళ్ళందరికీ వెరీ హ్యాపీ. మా సీనియర్ నాయకులు రాంబాబు గారు, స్వామినాయుడు గారు, ఆనంద్ సాగర్ గారు, డివి గారు అండ్ ఇతర పెద్దలందరూ ఈ నియోజకవర్గం ఈ జిల్లాకి చెందిన నాయకులు నేనున్నాను. నేనేమీ రోజు రావట్లేదని నేనేం లేదని అనుకోమాకండి, కానీ మీరు మీ పని చేయండి, మేము మా పని చేస్తాము. అండ్ తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా వంతు కృషి ఢిల్లీలో కూడా చేస్తాను. నా మిత్రుడు హరీష్ నాకన్నా అందరు ఎంపీలో నాకన్నా 1 సంవత్సరం చిన్నవాడు. సో మీ ఇద్దరమే కలిసి పోటీ చేశాము, 19లో ఓడిపోయాము. మీ ఇద్దరమే మళ్ళీ ఇప్పుడు కలిసి పోటీ చేసి గెలిచాము. సో తన మీద కూడా బాధ్యత బాగా ఉంది. ఎట్లా అయితే గతంలో బాలయోగ్ గారు, మూర్తి గారు కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు అట్లా మా మీద కూడా మాకు అవకాశము బాధ్యత వచ్చింది. హరీష్ కూడా బాగా పనిచేయాలని కోరుతున్నాను. ఎందుకంటే రోజు నేను లేకపోయినా సరే ఆయన ద్వారా కనుక్కుంటూ ఉంటాను ఎట్లా ఉంది జిల్లా అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులకు కూడా. సాయంత్రం మళ్ళీ ఎక్కువ కాకినాడ జిల్లా తలదేవు మండలం పోస్ట్ ఆఫీస్లో డ్యూటీలో నీలి చిత్రాలు చూస్తున్న ఉద్యోగి ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. కాకినాడ జిల్లా తలదేవు మండలం పోస్ట్ ఆఫీస్లో డ్యూటీలో నీలి చిత్రాలు చూస్తున్న ఉద్యోగి ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. తాళదేవు ప్రభుత్వ పోస్ట్ ఆఫీస్లో విధులు నిర్వహించే క్రమంలో ఉద్యోగి సెల్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ ప్రజలను గంటల తరబడి వేచి ఉంచుతున్నాడని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్లు పనిచేయడం లేదు అంటూ సేవలు నిలిపివేసి అశ్లీల వీడియోలు చూస్తున్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కృష్ణమోహన్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలను చులకనగా చూడటం, ప్రభుత్వ కార్యాలయాల పనితీరు ప్రతిష్టను దిగజార్చే ఈ ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అలా జరిగింది, నా మీద ఎలిగేషన్స్ వచ్చాయి. మీరు నేను ఏం యాక్షన్ తీసుకోవాలో మా వాళ్ళు అడిగాను. వాళ్ళు మా ఎస్పీ గారు రావాలండి చెప్పేది. నేను ఎంప్లాయీని కదా సార్, డిపార్ట్మెంట్ని అడిగాను. ఇలా నా మీద ఎలిగేషన్ వచ్చింది, నేను ఏం చేయనంటే మేము చెప్తాం కంగారు. మీరు అలాంటి ఏం చెప్పండి సార్, జనం ఉన్నారు అక్కడ కౌంటర్. ఏం అక్కడ 50,000. అంబేద్కర్ కోనసీమ మమ్మిడివరం కుండలేశ్వర పుణ్యక్షేత్రంలో కుండలేశ్వర పుణ్యక్షేత్రంలో కోణ మండలం కుండలేశ్వరం శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. విశాఖపట్నం నుండి ఆలయ దర్శనానికి వచ్చిన బొట్ట నిర్మల గుండెపోటుతో నిర్మల స్వామివారిని దర్శించుకొని అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయం బయట కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.